హాయ్ హలో అండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగలో మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ ఎందుకు అంటారంటే, ఈ బతుకమ్మను పేర్చుకోవడానికి పువ్వులనేవి ముందు రోజే కోసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి, ఒకరోజు మనకి ఇంట్లో ముందు రోజే ఉండిపోతాయి కాబట్టి, అంటే నిద్ర చేస్తాయి. సో నెక్స్ట్ డేకి అలా మనం బతుకమ్మని పేర్చుకుంటాం కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అంటాము. ఇక్కడ నేను బతుకమ్మని సగం పేర్చినాక చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఊరు నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ ప్లేట్‌లో మనం సిబ్బిలో కానీ లేదంటే ఇత్తడి ప్లేట్‌లో కానీ బతుకమ్మననేది పేరుస్తారు. ఇప్పుడంతా చాలామంది స్టీల్ ప్లేట్‌లో కూడా బతుకమ్మని పేరుస్తున్నారండి. సో మన దగ్గర ఉన్న ఈ తంగేడు పువ్వు, గునుగు పువ్వు, ఇంకా రకరకాల పువ్వులు, చామంతులైనా, బంతి పువ్వులైనా, లేదంటే మందారము, ఇలా ఈ పువ్వులతో ఇలా మనకు నచ్చిన విధంగా వరుసలనేవి పెట్టుకుంటూ పేర్చుకోవాలి. నేను ఈ బతుకమ్మ పేర్చేదాన్ని ఇంకొక వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. ఎలా పేర్చుకోవాలి ఏంటి అనేది. ఈ విధంగా బతుకమ్మననేది మనకు నచ్చిన విధంగా మన దగ్గర ఉన్న పువ్వులతో పేర్చుకుంటాము. ఇక్కడ ముఖ్యంగా గుమ్మడి పువ్వండి బతుకమ్మ పండక్కి. తంగేడు, గునుగు, గుమ్మడి ఈ 3 రకాల పువ్వులనేవి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా గుమ్మడి పూలను కూడా పైన పెట్టేసుకొని, ఆ గుమ్మడి పూలలో మధ్యలో వచ్చేలా ఈ మొగ్గని గౌరమ్మ అంటాము. ఇలా సింగిల్‌గా ఉంటే పిల్ల గౌరమ్మ, లావుగా ఉంటే తల్లి గౌరమ్మ అని అంటామండి. ఈ విధంగా గౌరమ్మని కూడా పెట్టేసుకొని, దాని చుట్టూ మిగిలిన పువ్వులతో మంచిగా బతుకమ్మ అనేది పేర్చేసుకోవాలి. ఈ విధంగా ఒక్క బతుకమ్మ మాత్రం పేర్చకూడదండి. 2 బతుకమ్మలు పేర్చాలి, జంట బతుకమ్మలు. ఇలా పేర్చుకున్న తర్వాత దీంట్లో మనం పసుపు, కుంకుమ అనేది వేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవడమే. మార్నింగే పేర్చుకుంటాం కాబట్టి ఇవి పూలనేవి వల్లిపోకుండా ఒక క్లాత్‌ని నీళ్ళల్లో ముంచేసి గట్టిగా పిండేసి ఈ బతుకమ్మల మీద కప్పేసుకుంటాము. ఈ విధంగా పేర్చుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రము మన అంటే ఎవరి ఊరిలో బట్టి అలా గుడి దగ్గర కానీ, లేదంటే ఒక కాలనీ లాగా ఉంటుంది కదా, ఆ కాలనీలో అందరూ కలిసి ఒక దగ్గర మంచిగా బతుకమ్మలన్నీ పెట్టేసుకొని కోలాటాలనేవి వేసుకుంటూ మంచిగా ఆడతారండి. ఇక్కడ పిల్లలు చిచ్చుబుడ్డిలు కూడా కాల్చారు. ఈ విధంగా కోలాటాలనేవి ఆడతారు. ఇప్పుడు అన్ని సౌండ్ బాక్స్ వచ్చేసి మనం ఆన్‌లైన్‌లోనే సాంగ్స్ ఉండడం, బతుకమ్మ పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పాడడం కూడా చాలా తక్కువైపోయింది. ఆ విధంగా అన్ని సౌండ్ బాక్స్‌లో పెట్టేసుకొని మంచిగా కోలాటాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చిన్న పాప కూడా భలే ఎంజాయ్ చేసిందండి. మంచిగా డాన్స్ చేస్తూ చిన్న పాప కూడా కోలాటాలనేవి ఆడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది అందరూ ఆడుతుంటే. చాలా క్యూట్‌గా అనిపించింది. చీకటైపోతుంది కాబట్టి వీడియో అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే సాయంత్రం 6 ఆ టైంలో ఆడతారు కాబట్టి చీకటిగా ఉండి క్లారిటీ అనేది లేదండి. ఈరోజు నైవేద్యంగా నువ్వులు, బెల్లం, బియ్యపిండి అనేది పెడతారండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.